తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లు గ్రామంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ రోజు ఒక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టిన రోజు అని, ఈ రోజు మనందరికీ ఒక పండుగ రోజు అని, ఆయన ఏదో పుట్టాడని ఏదో రాజ్యాంగాన్ని రాశాడని అనుకుంటాం, కానీ ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన రాసిన హక్కుల వల్లనే ఈ రోజు ఇలా కూర్చొని మాట్లాడుతూ సంతోషంగా ఆనందంగా ఉన్నామని అన్నారు. నేను నా ప్రజలకి ఆయుధం ఇవ్వలేదు, దానికి బదులుగా ఓటు హక్కు ఇచ్చానని, ఇప్పుడు దానిని ఉపయోగించుకొని ధీరుడలా అవుతావో లేదంటే దానిని అమ్ముకొని బానిసలాగా మారతావో వారి చేతుల్లోనే ఉందని అన్నారని గుర్తు చేశారు. అది గత సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో నిరూపితమైందని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గడిచిన 5 ఏళ్లలో ఈ మాత్రం కూర్చొని సంతోషంగా ఉన్న సందర్భాలు ఉన్నాయా తమ్ముళ్ళు అని ప్రశ్నించారు. అమరావతిని ఎడారిగా అభివర్ణించి శ్మశానంగా పేర్కొని పైశాచిక ఆనందం పొందారని అన్నారు. పొన్నేకల్లులో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం ఉంది. పిల్లల్లో అయితే రాజధాని కళకనపడుస్తూ ఉంది. ఆ ఆనందం ఉంది, ఉత్సాహం ఉంది. ఇక భవిష్యత్తులో మేము వేరే ప్రాంతానికి పోవాల్సిన పని లేదు. మా ఊర్లోనే మాకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మా పిల్లలు భావిస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక పవిత్రమైన కార్యక్రమంతో నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, ఒక మహనీయుడు పుట్టిన రోజు. ఈరోజు మనందరికీ ఒక పండుగ రోజు. మనం అనుకుంటాం ఆయనేదో పుట్టాడు, ఆయనేదో రాజ్యాంగం రాశాడు, నాకేంటి సంబంధం అని మీరందరూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే, ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన ఇచ్చిన హక్కులు మీరు ఒకసారి చూస్తే మనం అందరూ ఈ విధంగా కూర్చొని మాట్లాడుతూ ఏలలేస్తూ కేకలు పెడుతూ ఆనందంగా ఉన్నామంటే ఆ మహానాయకుడు ఇచ్చినటువంటి రాజ్యాంగమే. ఆయన ఒక మాట చెప్పాడు, నేను నా ప్రజలకు ఆయుధం ఇవ్వలేదు, దానికి బదులుగా ఓటు హక్కు ఇచ్చాను. ఇప్పుడు దానిని ఉపయోగించుకుని ధీరుడిలా అవుతారో లేదంటే దాన్ని నమ్ముకుని బానిసలుగా మారతారో వారి చేతుల్లో ఉందన్నాడు. అంటే ఎగ్జాక్ట్ గా మొన్న ఎలక్షన్లో జరిగింది. 14-19లో ఈ మాత్రం కూర్చొని ఎప్పుడన్నా ఆనందంగా నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అమరావతిని ఎడారిగా అభివర్ణించారు, శ్మశానంగా అభివర్ణించారు, పైశాచిక ఆనందాన్ని పొందారు. కనీసం ఇక్కడ ఒక్క పని కానివ్వకుండా అన్ని పనులు అడ్డుపడ్డారు. అలాంటి సందర్భంలో ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా ఇదే పని. ఇప్పుడు ఫ్రీగా వచ్చారు, అరిసేవాళ్ళు అరుస్తున్నారు, కేకలు పెట్టేవాళ్ళు పెడుతున్నారు. మా ఆడపిల్లలైతే ఫోటో కోసం ఎప్పుడు ఇస్తారో అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మీటింగ్లు కూడా వర్చువల్ మీటింగ్ పెట్టుకున్నాం. ఒకరు ఆస్ట్రేలియా నుంచి వచ్చి చెప్పారు, ఒకరు కెనడా నుంచి వచ్చి మాట్లాడారు. అంటే మనం ఒక స్వేచ్ఛా వాతావరణంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇంత మునుపు ఈ మారిగా వచ్చేవాళ్ళు కాదు. నేను చాలాసార్లు చూశాను, కానీ నా చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి రాజకీయం 14-19లో చూశా. 1924 ఐఎమ్ సారీ 1924 14-19లో మనం ఉన్నాం. స్వర్ణయుగం,
ఆ రోజు అన్ని పనులు చేశా. 19 నుంచి 24 వరకు నాలాంటి వాడు కూడా బయట రాలేని పరిస్థితి వచ్చింది. అంటే ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా రోజులు జరిగాయి. ఈరోజు మీరు ఎవ్వరిని తీసుకురాలేదు, వద్దంటే మీరు వస్తున్నారు. అది మీ ఉత్సాహం, నా మీద ఉండే అభిమానం, పార్టీ పైన ఉండే ప్రేమ. ఆ రోజు బలవంతంగా తోలుకొచ్చేవాళ్ళు, మీటింగులు పెట్టేవాళ్ళు, కడాన మనుషులు పారిపోతామంటే కందకాలు కూడా దువ్వారు చుట్టూరు ఎవరు పారిపోకుండా. మనుషులు వస్తే హెలికాప్టర్లో వస్తూ కిందన చెట్లని నరికేసేవాళ్ళు. అంటే ప్రజలతో మమేకం కాకుండా ఇష్టానుసారంగా చేశారు. అందుకే నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నా జీవితంలో అలాంటి గెలుపు ఎప్పుడూ చూడలేదు. అంటే అభ్యర్థులు పెడితే 94% పెట్టిన అభ్యర్థులందరూ గెలిచారంటే అది ఆ రోజు ప్రజల్లో ఉండే అభిప్రాయం. నేను కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం, అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన, అదే మరిగా బీజేపీ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, 10 నెలల్లో మనం ఊహించిన దానికంటే మెరుగైన సుపరిపాలన ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం. నేను ఒకే ఒక మాట చెప్పాను, పేదవాళ్ళకు అండగా ఉంటానని చెప్పాను. సూపర్ 6 ఒక కార్యక్రమం పెట్టి పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క సుపరిపాలన. ఇదే ఎన్డీఏ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ నెలలో 3 మహనీయులు పుట్టారు. బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పనిచేశారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాం. మొన్ననే మీరు చూస్తే జగజ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఆ తర్వాత మనం అందరం ఆలోచిస్తే ఏదైతే మహాత్మా పూలే వెనుకబడిన వర్గాల కోసం త్యాగం చేశారు, వారి జయంతి జరుపుకున్నాం. ఈ 3 నాయకుల యొక్క జయంతి జరుపుకునే సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తులు మీరందరూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, వ్యక్తిగతంగా నేను ఎప్పుడు పేద ప్రజలకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, అది నిలబెట్టుకుంటా. అయితే ఒక్కొక్కసారి ఇలాంటి నాయకుల్ని ఒకసారి స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అయితే 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్ర మౌబీ జిల్లాలో మహో గ్రామంలో పుట్టారు. ఆయన అసలు పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అందరి మారిగా ఈ రోజుట్లోనే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజుట్లో ఒకసారి గతాన్ని ఆలోచించండి. అంటరానితనం, వివక్షత, అవమానాలు, ఎక్కడ చూసినా అసమానత, సమాజంలో అనేక విధాలుగా షెడ్యూల్ కులాలంటే, బడుగు బలహీన వర్గాలంటే ఎక్కడికక్కడ వివక్షత చూపించేవారు. ఎన్నో కష్టాలు పడ్డాడు, అవమానాలు భరించాడు. ప్రతి ఒక్క అవమానాన్ని కసిగా ఎదుర్కొన్నాడు, పోరాటాలు చేశాడు, అనేక వ్యతిరేక పోరాటాలు చేసి ముందుకు పోయాడు. ఒక మాటలో చెప్పాలంటే దళితులు, అణగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహాయోధుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.